రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఏమి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు గోచార రీత్యా 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా అన్ని స్థానాలలోనూ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే రాహువు ఇచ్చేటువంటి ప్రతికూల స్థానాలు 1, 2, 4, 5, 7, 9, 10, 12. ఈ స్థానాలలో రాహువు సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గనక, రాహు ప్రీత్యర్థమై రాహు యొక్క అనుగ్రహం కొరకై మూల మంత్రాన్ని మనం పఠించడము, జపించడము. రాహు మూల మంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించడము, దుర్గామాతను పూజించడం. దుర్గాదేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను పూజించడం మూలకంగా కూడాను మనకు రాహు యొక్క ప్రతికూలత తగ్గుతుంది. ఇక మినుములు దానంగా ఇవ్వడం, గోమేధికాన్ని ధరించడము, ఇవి చేసినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇవి దానము, పారాయణము, జపము, దానము ఇవి ఇవ్వడం మూలకంగా మనకు మంచి జరుగుతుంది కనుక, ముందుగా మీరు చేయవలసినటువంటిది అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాతి అని అన్నారు. కాబట్టి దుర్గాదేవిని మీరు దర్శించడం మూలకంగానే మీ లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు, మానసిక వికలత ఇవన్నీ కూడాను దూరమైపోతాయి. కనుక అమ్మవారిని ప్రతినిత్యం కూడాను దర్శించండి, పూజించండి.